బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుండాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్లోని జీఎల్బీకేఎస్ కార్యాలయంలో జీఎల్బీకేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని, బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని, బొగ్గుకు రేటు పెంచుకోకుండా అడ్డుపడుతుందని, ప్రైవేటు ఆదానీల బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేస్తుందని, అంబానీ ఆదానీ లాంటి మోడీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి గని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలోని 50 కోట్ల మంది కార్మిక వర్గానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ప్రభుత్వం మరణ శాసనం రాసింది. అది ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాలకి అనుగుణంగా వాళ్ళ ఆస్తుల్ని సంపదలను పెంచే విధంగా కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ వైపున బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్ల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20న ఒకరోజు టోకెన్ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు ఇవాళ దేశంలో ఉన్నటువంటి 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు ఏతున్నాయి, వీటన్నిటి కూడా కార్పొరేట్ రంగానికి అమ్మేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలిపించిన అయితే బొగ్గు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. సింగరేణిలో కూడా ఇప్పటికే అనేక బ్లాకుల్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడ సింగరేణిలో దేశవ్యాప్తంగా ఐక్యోద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా సింగరేణిలో ఇవాళ జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇతర సంఘాలను కలుపుకోవడం లేదు. కేవలం ఒంటెత్తు విధానాలతోటి వాళ్ళు ఒంటెత్తు విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది కార్మిక వర్గ ఐక్యతకు నష్టం. అదేవిధంగా కార్మికుల హక్కుల సాధనకి ఇది నష్టకరంగా ఉంటుంది. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్య, నరేష్, అశోక్, కిష్టయ్య, రామకృష్ణ, రామన్న, కాపు కృష్ణ, దేవయ్య, నరసింగం తదితరులు పాల్గొన్నారు.